హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం రెగ్యులర్గా మన ఫార్మాట్లోనే 2-in-1 రివ్యూకి వెళ్దాం. అయితే ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెండు సినిమాలు, ఒకటి తమిళ్ సినిమా, ఒకటి మలయాళం సినిమా. తమిళ్ సినిమా వచ్చేసి బ్లడీ బెగ్గర్, మలయాళం సినిమా వచ్చేసి కిష్కింధకాండం. ఈ రెండిటికి ఒక చిన్న కామన్ పాయింట్, సారూప్యత ఉంది. అదేంటంటే మా బ్యాచ్ మేము ఎలా అనుకుంటామంటే హిట్ అండ్ రన్ లాగా హైడ్ అండ్ రన్, అంటే స్క్రీన్ ప్లేలో ఒక విషయాన్ని దాచి ఉంచి దాన్ని మనకి రివీల్ చేసేటప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేయటం, ఇప్పుడు దాకా దీనికోసం ఇలా రన్ చేశారా అని మనం డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకెళ్లే టైప్ సినిమాలు అనమాట. కానీ కాన్సెప్ట్ వైజ్ రెండు సినిమాలు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్, డిఫరెంట్ కథలు అనమాట. ఈ రెండు సినిమాలు ముఖ్యంగా మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే రెండు సినిమాలు చాలా బాగున్నాయి. సరే, రివ్యూలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని విషయం అడుగుదాం అనుకుంటున్నాం. యాజ్ ఇట్ ఈస్గా లైక్, మీరు ఎవరు లైక్ చేయట్లేదు. మీరు చేసే ప్రతి లైక్ మాకు చాలా హెల్ప్ అవుద్ది. ఇలాంటి కంటెంట్, ఇలాంటి కొత్త సినిమాల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడానికి లైక్ చాలా హెల్ప్ అవుద్ది. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతూనే తాలింపు స్టూడియో. ఇంకా మనం రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ బ్లడీ బెగ్గర్కి వెళ్దాం. బ్లడీ బెగ్గర్ వచ్చేటప్పటికి తమిళ్ లాంగ్వేజ్లో మన డైరెక్టర్ నెల్సన్ గారు ఉన్నారు కదా, జైలర్ డైరెక్టర్, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. కెవిన్ అని చెప్పి అతను మంచి సినిమాలు చేస్తుంటాడు. బేసిక్గా డాడా అని మీరు చూసుంటారు ఆల్రెడీ. మంచి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ని ఆయన సెలెక్ట్ చేసుకొని కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నాడు, మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. సో అతను హీరోగా ఉన్నాడు. ఇతను మన నెల్సన్ గారు ఆ డార్క్ కామెడీ సినిమాలు చేసే నెల్సన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఫిలిం అని చెప్పి ఈ సినిమా చూడటం జరిగింది. అయితే సినిమా స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ ఎందుకో నాకు కొంచెం డ్రాగ్ అవుతుందేమో అనిపించింది. కానీ కాన్సెప్ట్లోకి సినిమా వెళ్ళాక మాత్రం చాలా బాగా అనిపించింది. సినిమా కథ విషయానికి వస్తే బెగ్గర్ అదేంటి కాళ్ళు లేనోళ్ళలాగా నాటకం ఆడి అడుక్కునే ఒక అతనితో పాటు ఒక కుర్రోడు. ఆ కుర్రోడు మాత్రం పని చేసుకుంటుంటాడు, పెన్నులు అమ్ముకోవడం, చేసుకోవడం, సిగ్నల్స్ దగ్గర, ఇలాంటి ఒక రెండు క్యారెక్టర్లు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఒకరోజు ఈ కెవిన్ ఏదైతే హీరో క్యారెక్టర్ ఉందో ఆ బెగ్గర్ ఏం చేస్తాడంటే ఒక పెద్ద బంగ్లాలో, చాలా పెద్ద బంగ్లా, పెద్ద ప్యాలెస్లా ఉంటుంది అనమాట. ఆ బంగ్లాలో ఒక పెద్ద ఆయన చనిపోయిన రోజు అని చెప్పి ఒక 25 మందిని ఏమినేలో తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టడానికి ఒక 25 మందిని పిలుచుకొస్తారు. ఆ 25 మందిలో మన హీరో కూడా, అదే మన బెగ్గర్ కూడా వెళ్ళి ఆ బిల్డింగ్లోకి వెళ్ళి చేరుకుంటాడు. ఆ బిల్డింగ్లోకి వెళ్ళి చేరుకున్నాక ఆ బిల్డింగ్లో ఎవరు లేరన్న విషయం తెలిసిన తర్వాత ఇతను సరే ఎవరు లేరు కదా, లోపల ఎలా ఉంటుందో చూద్దాం అనే ఒక కుతూహలంతో, ఆశతో ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోతాడు. సో అది లాక్ అవుద్ది. ఇతను అనుకున్నట్టు అక్కడ ఎవరో లేరు అనుకుని ఇతను బయట ఉండే కుర్రోడితో కమ్యూనికేట్ చేస్తుంటాడు అనమాట. నేను ఈ బిల్డింగ్లోకి వచ్చాను, ఈ బిల్డింగ్లో ఎవరు లేరని. ఆ కుర్రోడు వద్దురా నాయన, నీకెందుకు వచ్చేయి అని చెప్తా ఉంటాడు. ఈ క్రమంలో సడన్ ట్విస్ట్లు మనకు అక్కడ ఏంటంటే ఆ బిల్డింగ్లో చాలామంది మనుషులు ఉంటారు. అక్కడ ఒక పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంటుంది, ఒక ఆస్తి ప్రాబ్లం. వాళ్ళందరూ ఆస్తి కోసం కొట్టుకుంటుంటారు అనమాట. దీనిలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ చాలా చాలా బాగా డిజైన్ చేశారనమాట. సో మీరు చూస్తే మీకు ఎందుకు నేను అలా చెప్పాననే అర్థం. ప్రతి క్యారెక్టర్కి ఓ పెక్యులర్ మేనరిజం, పెక్యులర్ గెటప్, తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు యాక్ట్ చేసే విధానం, అన్నిట్లో డిఫరెన్స్ తీసుకురావడంలో నిజంగా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. చాలా బాగా డీల్ చేశాడు అనమాట. మ్యాటర్ చాలా చిన్నది, కానీ అతను చెప్పే విధానంలో, క్యారెక్టర్స్ని డిజైన్ చేసే విధానంలో మాత్రం ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశాడు అనమాట ఆయన. అట్ ద సేమ్ టైం ఈ హీరో క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. హీరో ఫ్లాష్ బ్యాక్ని ఇప్పుడు జరుగుతున్న దానికి తీసుకొచ్చి లింక్ చేసిన విధానం, తర్వాత నేను చెప్పాను కదా హైడ్ అండ్ రన్ అని చెప్పి ఒక విషయాన్ని దాచిపెట్టి దాన్ని మనల్ని క్లైమాక్స్లో మనకు ఆ సాటిస్ఫాక్షన్ తీసుకురావడం, అలా నాకు చాలా థ్రిల్ అనిపించింది అనమాట. బ్లడీ బెగ్గర్ నిజంగా అండర్ రేటెడ్. తమిళ వాళ్ళు కూడా ఓకే సోగా ఆడింది. IMDb 6.8 6.5 ఎంతో ఉంది రేటింగు, బట్ మోస్ట్ అండర్ రేటెడ్. చాలా డిఫరెంట్ ఫిలిము, మ్యూజిక్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి సినిమాలో, కెమెరా వర్క్ బాగుంది, ప్రతి ఆర్టిస్టు ఎక్స్ట్రాడినరీగా చేశారు. స్పెషల్గా మన తెలుగు వాళ్ళకు ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మన పాత ఫీమేల్ కామెడీ యాక్టర్ గిరిజ గారు ఉన్నారు కదా, గిరిజ గారి అమ్మాయి ఈ సినిమాలో ఒక లీడ్గా చేశారు. ఆవిడ మలయాళంలో చాలా మంచి స్టార్ అంట, ఆవిడ చాలా సినిమాలు చేశారు అక్కడ. ఆమె స్క్రీన్ నేమ్ వచ్చి సలీమా. ఆమె నిజంగా ఆమె అన్ని సినిమాలు చేశారని నాకు తెలియదు, నిజంగా చాలా బాగుంది. ఆమె కూడా చాలా తేడాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సో ఖచ్చితంగా మీరు అందరూ బ్లడీ బెగ్గర్ సినిమా చూసి నేను చెప్పిన హైడ్ అండ్ రన్ కాన్సెప్ట్లో ఉందా లేదా, నేను చెప్పిన విధంగా ఆ సినిమా ఎగ్జైటింగ్గా ఉందా లేదా అనేది మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నెక్స్ట్ నేను చెప్పబోయే సినిమా మోస్ట్ అవైటెడ్, అంటే నేను చాలా వెయిట్ చేశాను, ఎందుకంటే మలయాళంలో చాలా పెద్ద హిట్ అయిన సినిమా ఇది. ఆసిఫ్ అలీ, తర్వాత అపర్ణ బాలమురళి, తర్వాత రాఘవన్ అని చెప్పి ఆయన కూడా చాలా పెద్ద ఆర్టిస్టు. వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేసిన సినిమా మలయాళంలో థియేటర్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అనమాట. చాలా గొప్పగా చెప్పారు ఈ సినిమా గురించి. ఏముంది సినిమాలో, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి చాలా వెయిట్ చేసి ఒకనొక టైంలో అయితే కెమెరా ప్రింట్ టోరెంట్ ఏదైనా చూసేద్దామా అన్నంత కుతూహలం కలిగింది. బట్ వెయిట్ చేశాను. ఓటీటీలో నిన్న మనకి హాట్స్టార్లో రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అయింది. చాలా బాగుంది సినిమా కాన్సెప్ట్ విషయానికి వచ్చేటప్పటికే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వచ్చి హీరో వాళ్ళ ఫాదర్ అనమాట. హీరో వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయ్. అతనికి ఆల్రెడీ ఒక వైఫ్ ఒక కొడుకు ఉండుంటారు. వాళ్ళ వైఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె చనిపోయి ఉంటారు. తర్వాత ఇతని 7 years బాబు మిస్సింగ్ అయిపోయి ఉంటాడు. అట్ ద సేమ్ టైం హీరో వాళ్ళ ఫాదర్ది ఒక లైసెన్స్డ్ గన్ మిస్ అయిపోయి ఉంటుంది. ఎలక్షన్స్ దగ్గర పడటం మూలన ఆ గన్ను రిటర్న్ ఇవ్వాల్సిన పరిస్థితిలో పోలీసులు ఆ గన్ను కోసం వెతుకుతుంటారు. వీళ్ళందరూ ఈ గన్ను కోసం వెతుకుతుంటారు. ఆల్రెడీ హీరో వాళ్ళ అబ్బాయి కోసం వెతుకుతుంటాడు. వీటన్నిటిని ఇంటర్లింక్డ్గా తీసుకొచ్చి అపర్ణ బాలమురళి అనే క్యారెక్టరు, దీన్ని ఏమంటారు రిడిల్స్ అంటారు కదా, వీటన్నిటిని సాల్వ్ చేయడంలో అపర్ణ బాలమురళి క్యారెక్టర్ ఎలా ఇదయింది, ఆసిఫ్ అలీ క్యారెక్టరు ఏం చెప్పింది, ఆ హైడ్ అండ్ రన్ అనే కాన్సెప్ట్ దీనికి ఎలా వర్తించింది అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా కిష్కింధకాండం సినిమాని హాట్స్టార్లో తెలుగులో చూడండి. కొంచెం స్లోగా ఉంటుంది, మరీ స్లో అనగానే ల్యాగులు ఉండవు, కానీ ఎప్పుడైతే మనకి కథని రివీల్ చేయడం, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా సినిమా రన్నింగ్ ఉంటుందో, సో ఫస్ట్ మనం అదంతా మనకి రాగానే ఓకే ఇది స్లో సినిమా కాదు, ఇది చాలా స్పీడ్గా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫిలిం అనిపిస్తుంది. మ్యూజిక్ వైజ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్ కానీ, ఆర్టిస్టుల వైజ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కొత్త ఫిల్మ్ మేకర్స్, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ మాలాంటి వాళ్ళందరికీ నిజంగా ఇది ఒక లెసన్ లాంటి సినిమా. తక్కువ క్యారెక్టర్స్తో మంచిగా సినిమాని ఎలా చెప్పాలి, కథని సింపుల్గా ఉన్న కథను కూడా ఎలా చెప్పాలి, ఎంగేజింగ్ ఎలా చెప్పాలి, ఆడియన్ సినిమా అయిపోయిన తర్వాత ఎలాంటి సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాడు అనేది ఎలా గెస్ చేయాలి, అలాంటి విషయాలన్నీ కిష్కింధకాండంలో ఫుల్గా ఉన్నాయి. తప్పకుండా కిష్కింధకాండం కూడా మీరు అందరూ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది మన ఈ రోజు 2-in-1 రివ్యూ. మీ అందరూ మన రివ్యూస్కి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్.